తిక్కన సోమయాజి గారు మహాభారతాన్ని రచించిన మందిరం ఇదే. నెల్లూరు పెన్నా నది ఒడ్డున ఈ మందిరంలోనే దాదాపు 16,457 పద్యాలతో నన్నయ్య వదిలిన మహాభారతాన్ని పూర్తి చేసి అందించిన ఒక మహాపండితులు. ఆయన అంటుంటారు, మానవుడు పంజరంలోని చిలక లాంటి వారు అని అనేక పర్యాయాలు తన గ్రంథాల్లో పేర్కొన్నారు ఆయన. వారు రచించిన, వారు పాదం మోపిన మందిరం ఈరోజు కూడా అలాగే ఉంది. దాన్ని నిలబెట్టే ప్రయత్నం మాత్రం చేయలేదు, కానీ అది పడిపోకుండా చుట్టూ మాత్రం గోడలు కట్టారు, స్లాబ్ వేశారు, రంగురంగులు కలర్స్ అద్దారే, కానీ దాన్ని ప్రత్యేకంగాను నిలబెట్టేదానికి స్మారకంగా భావితరాలకు అందించే ప్రయత్నం మాత్రం కాదని చెప్తున్నారు. ఏది ఏమైనా అక్కడ చీకటి పనులకే కానీ అక్కడ కార్యక్రమాలు ఏమి జరగటం లేదు, తాళాలు వేస్తున్నాయి, మురికి చెత్తతో నిలబడి ఉంది అనేది ఒక ఆవేదన వినపడుతుంది.